ఈ రోజు నేను ఎక్కడికి వచ్చానంటే ఈసా ఫౌండేషన్ కి వచ్చేసాను. శివయ్య మనతో ఉంటాడు, పోయిన తర్వాత కూడా శివయ్య మనతోనే ఉంటాడు. హాయ్ ప్రిన్సీ. హాయ్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు పక్క ఛానల్ కి వచ్చాను. ఆ ఛానల్ నుంచి ఈ ఛానల్, ఈ ఛానల్ నుంచి ఆ ఛానల్. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఇక్కడ పొల్యూషన్ లేదు, ఏం లేదు. ఇక్కడ ఏదో చిన్న పని వస్తే ఇక్కడ చేసుకొని బతకాలనిపిస్తుంది. అసలు మధు ప్లాన్ అదిరిపోయింది. అసలు ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతోనే అనుమానస. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను ఎక్కడికి వచ్చానంటే ఈసా ఫౌండేషన్కి వచ్చేసాను, కోయంబత్తూర్కి. ట్రావెలింగ్ అంతా ఏం చూపించలేదు, ఎందుకంటే మేము నిన్న సాయంత్రం 5 o'clockకి బస్ ఎక్కాము. దగ్గర ఒక 2 o'clock ఏమో రీచ్ అయ్యాము. ఆరెంజ్ ట్రావెల్స్ వరస్ట్ ట్రావెల్స్ అనమాట. చాలా డిలే అయింది బస్సు, చాలా నరకం చూసాము. ఎవరైనా ఈషాకి రావాలి అనుకుంటే మీరేమో బస్సులో మొత్తం రాకండి, ఫ్లైట్ ఫీవర్ చేయండి, లేదా ట్రైన్ అయినా చేయండి. చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ రేపు సాయంత్రం మధ్యాహ్నం బస్. మాకు తొందరగా వెళ్దాం, చీకటి అయిపోతుంది కదా. కొన్ని ఫొటోస్ అక్కడ ఏమేమి ఉన్నాయి కొంచెం చూపిస్తాను మీకు. జ్ఞానయోగి దగ్గరికి వచ్చేస్తాం. చాలా గాలి ఉంది. అప్ప ఎవరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు బిజీగా ఉన్నారు. అసలు మధు ప్లాన్ అదిరిపోయింది. అసలు ఎంట్రన్స్ అంటే ఇది అబ్బా ఏముంది తెలుసా? మధు ప్లాన్ నిజంగా క్లైమేట్ లో అదిరిపోయింది. అసలు ఎంత కష్టపడి బస్సులో వచ్చినా కూడా ఇక్కడికి వచ్చినాక చాలా రిలాక్స్ గా ఉంది. ఇలాగే ఉండాలి. కొంచెం డే ఇంకా కొంచెం పొడిగితే బాగుంటుంది, ఎందుకంటే టైం లేదు కాబట్టి. లోపలికి ఎంట్రన్స్ అవుదామా? వచ్చేయండి. చూసారా, ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి చూస్తున్నా. ఈషా ఫౌండేషన్ ఎంట్రన్స్ అయ్యని వెంటనే ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. కొబ్బరి బొండం షాప్స్, చిన్న స్నాక్స్ ఏమేమి కావాలో అవి. అటు సైడ్ ఏమో జ్యూసీ షాప్స్ ఉంది. చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా గాలి కూడా ఉంది. ఒకవేళ ఆకలితో వస్తే ఇక్కడ స్నాక్స్ అనేది తినచ్చు. అంత ఆకలితో ఇక్కడ ఎవరు రాలేదు, తినే వచ్చాం. ఇక్కడ ఏదో క్లాత్ సెంటర్ కూడా ఉంది, ఒకవేళ తక్కువైతే ఇక్కడ తీసుకుంటాం. ఇంత దగ్గర నేను చూస్తున్నాను. నిజంగా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఎప్పటి నుంచో ఈషాకి రావాలి అనుకుంటానే, కానీ నేను ఎప్పుడు మధుకు కూడా చెప్పలేదు ఇక్కడికి వెళ్దాంలే అని. మధువే సడన్ సర్ప్రైజ్ చేసింది వెళ్దాము అని. మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మధు. ఇంత దగ్గర నేను చూస్తుంటే చాలా మనసుకి ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే మనం ఉండేటప్పుడు దేవుడి మన శివయ్య మనతో ఉంటాడు, పోయిన తర్వాత కూడా శివయ్య మనతోనే ఉంటాడు. కానీ ఒక స్పెషల్ అనమాట ఈ దగ్గరకు వస్తే. చాలా హ్యాపీగా ఉంది, చాలా క్రౌడ్ కూడా ఉంది, మంచిగా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం క్లోజ్గా చూపిస్తాను. దగ్గరికి వెళ్తుంటే చెప్పలేని సంతోషం అవుతుంది మనసులో. చెప్పలేని ఆనందం. హాయ్ పాపా, అయిపోయిందా?
ఏంట్రా ఇంత పెద్ద విగ్రహమా? ఇది ఎన్ని అడుగులు ఉందో తెలుసా? 112 అడుగుల ఎత్తులో ఉంటుందంట. ఇది మన ఇండియాలోనే చాలా పెద్ద ముఖ విగ్రహం అంట. ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా చోటు సంపాదించుకుంది. నువ్వు అడగచ్చు 112 ఏంటి, 100 కాదు లేదంటే 150 కాదు, మధ్యలో 112 అని. 112కి మన మనిషికి ఒక సంబంధం ఉంది తెలుసా? ఏంట్రా? మన మనిషిలో 112 శక్తి కేంద్రాలు ఉంటాయంట మన దాంట్లో మన శరీరంలో. సో దాన్ని అన్నింటినీ కూడా యాక్టివేట్ చేస్తే మనం పరబ్రహ్మ స్వరూపాలు అవుతాం. సో దానికి నిదర్శనంగా 112 అని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా అంత విగ్రహం అన్నది పెట్టడం జరిగింది అనమాట. కదా మరి. ఇక్కడ పొల్యూషన్ లేదు, ఏం లేదు. ఇక్కడ ఏదైనా చిన్న పని వస్తే ఇక్కడ చేసుకొని బతకాలనిపిస్తుంది, ఏ టెన్షన్స్ లేకుండా. మనకైతే అక్కడ ఎంత పొల్యూషన్ ఉంటుంది, ఇక్కడ నిజంగానే ప్రశాంతంగా ఉంది. అక్కడ సంసారం, పిల్లలు అవన్నీ ఏం లేకుండా హ్యాపీగా ఇక్కడ చిన్న పని ఇస్తే ఇక్కడే ఏదైనా కొంచెం తిండి పెడితే చాలు, ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. అంత ఇదయింది. ధ్యానలింగం టైమింగ్ 6 AM to 8 PM, క్లోజింగ్ టైం 2:30 PM to 6:30 PM. ఇక్కడ అది శివరాత్రిలో. కానీ ఇక్కడ 7 o'clock 7:30కి లేజర్ లైటింగ్ ఉంటుందంట, సూపర్గా ఉంటుందంట. దానికోసం వెయిటింగ్ మేము. ఇప్పుడు ఎంత 5:30 అయింది టైం. ఓకే, ఇంకా 1.5 hours వెయిట్ చేయాలి. సో ఇంకేమన్నా ఉంటే అదంతా కవర్ చేసి చూపిస్తాను. హాయ్ ప్రిన్సీ. హాయ్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు పక్క ఛానల్కి వచ్చాను. యూట్యూబ్ ఉంటే అంతే అన్నమాట. ఆ ఛానల్ నుంచి ఈ ఛానల్, ఈ ఛానల్ నుంచి ఆ ఛానల్. మంచి మంచి కట్టుబాట్లు సార్. కానీ తెలుసా ఈ ఎంట్రన్స్ ఇందాక ఎంత దూరంగా అనిపించిందో, చూస్తే దగ్గర ఉంది ఈ ఎంట్రన్స్. ఇందాక మొబైల్స్ డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళాలి. మొబైల్స్ లాక్ ఎలా ఓకే, మొబైల్స్ అలో లేదంట. సో ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాం. లోపల దర్శనం అయితే అదిరిపోయింది. సూర్యకుండల దర్శనం చేసుకున్నాము. ఓన్లీ అబ్బాయిలు మాత్రమే ఇక్కడ స్నానం చేయాలంట. అసలు వైబ్ ఉంది, నెక్స్ట్ లెవెల్ వైబు. ఇంకా చంద్రకుండంలో ఓన్లీ అమ్మాయిలు మాత్రమే స్నానం చేయాలి. అది కొంచెం దూరం వెళ్ళాలి. ఫోన్ నిన్న వచ్చాము మేము ఇక్కడికి, కానీ ఫోన్ అలో లేదు. ఇప్పుడు మైత్రి ద్వారా ఏదో ఫోన్ తీసుకొచ్చే అవకాశం వచ్చింది, తనే మాట్లాడేది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మైత్రి. పాపం అందరికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరు సపోర్ట్ చేసి తీసుకుంటున్నాము. ఫోన్ అలా ఉంటే అసలు నెక్స్ట్ లెవెల్. నిజంగానే లోపలైతే ఒక వైబ్ ఉంది చూడండి, వేరే లెవెల్. ఇంకా లింగభైరవి టెంపుల్ ఉంది. ఫోన్ అయితే అలో లేదు కాబట్టి ఏమేమి మెయిన్ కావాలో అది మాత్రమే కవర్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇక్కడికి వరకు ఫోన్ రావడమే చాలా గొప్ప విషయము. సో వెళ్తున్నాం. అక్కడ రెడ్ కలర్ డ్రెస్లో వెళ్తున్నారు కదా, గురుకులు చేసేవాళ్ళంట. చాలా పెద్ద నందీశ్వరుడు ఆశ్రమం లోపల ఉంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. బాబా ఎంత పెద్ద చూడండి. ఆశ్రమం లోపలికైతే వచ్చేసాము. లోపల ఇగోండి లవ్ కుష్ అంట మన పేర్లు. చూడండి ఎంత బాగున్నాయి. ఒకరిని పిలిచి ఒకరు ఉండలేవంట, అందుకే దగ్గరే కట్టేశారు. మేము లోపలికి ఎంట్రన్స్ అయిన తర్వాత ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం. ఇక్కడ పిల్లలు కూడా చదువుతున్నారు, అంటే కొన్ని కేటగిరీస్ ఉన్నాయంట. ఆ పిల్లల్ని చూస్తే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంట్లో అందరూ ఒప్పుకుంటే మన పిల్లలు కూడా ఇక్కడ తెచ్చేసేస్తే మనం కూడా ఇక్కడ ఉండిపోతే బాగుంటుందేమో అనిపిస్తుంది. బాగుంది లొకేషన్ ఇక్కడ ప్రశాంతంగా. కొంచెం టైం ఇస్తే దేవుడి దయ వల్ల ఒక 1 week 10 days ఏమి రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఇక్కడే వచ్చి ఉండాలని ఉంది. బాగుంది లొకేషన్, చాలా బాగుంది. ఎంత ప్రేమ చూసావా దానికి. లవ్ కుష్. We have around 700
20 bulls and cows, native breeds. So we had around 120 native breeds 100 years ago. Now we only left 52. And even the Pongunur dwarf one, even that getting extinct, we only have 13,000. So this is a very important urge to save them. Various reasons. Ek to ecological reason. You must have heard of Save Soil movement. Save Soil, why? Because percent of our agricultural land is dead. It is not growing without the pesticides. So that's the reason mental health issues, body, allergy, all these things are happening. And why it's happening? Because we're using pesticides. The only replacement for the pesticides is their waste, urine and cow dung and plant waste. So without that, we cannot revive the earth. So if we continue this way, another 20 years, 90% of the crop will be dead. Because without pesticides, we cannot use anything. So it's very important for, imagine, we can't even think of that their cow dung is related to our mental health. But it is. Because their cow dung is very important for the earth, which will revives, and without pesticides it can grow and it helps our gut and in turn our health. So ecological reason, cultural reasons, very important. The native breeds are very in tune with the emotions as humans. So what you feel, they feel. If you touch them lovingly, there's one showstopper we have, Bhola. He's the most aggressive breed. But if you sing for him, he'll start crying. So they're so loving that if you connect with them now, they will feel. If you're upset, they will feel. If you are happy, they'll feel. So if you're loving, like if you're sad also, if you're with them, it's very healing. So another aspect is your emotional health. That's the reason earlier we all had like a cow or a buffalo or a goat at home. And our grandparents never was depressed or any health problem. They don't even know that, because if you just with them, if any animal for that matter, but they are more in tune with our emotions. So even the most ferocious breed, if you just be with them, they're very, very loving. And that's the reason we used to call them God. For various reasons we rear them. But unfortunately now, because they don't give that much milk as normal hybrid, and the bulls not used anymore because plowing to hota nahi na, we would do tractors only. So now every breed is going to the butcher shop. Because what to do? Farmers cannot rear them because it's expensive to have them. They're not giving milk, they're not productive. Like even we are spending 30 lakhs a month, we don't make any money out of it. Milk from them goes to the Gurukul and homeschool, or sometimes Biksha Hall, we get a buttermilk or paneer or something sometimes. So it's not profitable. So why would farmer will keep it? But Sadhguru said, if they die, we are in problem. If they go extinct, human breed is into trouble. So maybe Sadhguru said, like, don't have children anymore, but keep one cow at home, So he's trying to revive people who cannot. Most of the cows and bulls here are donated ones. The farmers who can't look after it, so they will leave it here. So these are mostly donated ones only, and we're trying to breed them as much as we can. So it's very important, like your social media influencers, if you just request that if you can put out there that how important native breed, all this allergy, all these problems don't happen if native breed is there. Only because this hormone pumped into the hybrid, that is causing our health issues. This A2, A1 ghee, there's not of importance there now, awareness there now. But if native breed goes, extinct, we are in deep trouble. So they are very intelligent species, and we need them more than humans. We need them to revive the earth, revive the soil for us. Our emotional well-being, our mental well-being, our physical well-being is when we need it. ఓకే, విఐపి స్టే అంట ఇక్కడ ఈషాలో. ఎంత బాగుంది కదా ఇది, ఇత్తెల్ది వాటర్. సద్గురు యూజ్ చేసిన బైక్ అంట. నెక్స్ట్ లెవెల్ అసలు. It's very hard to put in words what you feel. Just you feel.
ఆది పెరుక్కో ఫెస్టివల్ చేస్తున్నారు ఇక్కడ ఈషా ఫౌండేషన్లో. ఈషాలో ఫుడ్ తినేసాం, ఎలా అనిపించింది? ఫుడ్ అయితే చాలా బాగుంది. నేల మీద కూర్చొని అరిటాకులో మనం తిన్నాం అనమాట. చాలా బాగుంది ఫుడ్, తృప్తిగా ఉంది. ఎంత తింటున్నావు? చాలా బాగుంది కదా పాయసం. మేము 9:30 నుంచి వెయిట్ చేస్తున్నాము. బయట వెయిట్ చేస్తుంటే ఆ స్మెల్కి అబ్బా ఆకలి ఎక్కువైపోయింది. పొద్దు నుంచి ఆకలి లేదు కానీ ఆ స్మెల్కి ఆకలి ఎక్కువైంది. మంచిగా అనిపించింది, మంచిగా తిన్నాం. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి నా ఫ్రెండ్స్ కోసం నేను ఒకటి తీసుకున్నా. ఏంటి అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, ప్రేమతో ఇస్తున్నా. ప్రేమతో ఏమి ఇచ్చినా ఓకే. పసుపు హ్యాపీ కుంకుమలు. ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ ఇవి ఎంత బాగున్నాయో పసుపు కుంకుమ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ, సో స్వీట్. పసుపు కుంకుమ ఇచ్చి ఫ్రెండ్షిప్ డే చెప్పిందంటే ఎంత పాజిటివ్ గా అనిపిస్తుందో తెలుసా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే డాలి. థ్యాంక్ యూ, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నేనే ఫస్ట్ కట్టానా లేదా? ఈ రోజు మార్నింగ్ లేచినట్టే నేనే ఫస్ట్ మంచిదని చూడు, వైట్ అని మ్యాచింగ్ కూడా ఇచ్చాను అనమాట. అవును, సరే ఇప్పుడు నా ఛానల్ గురించి చెప్పేసి చెప్పు. మా సబ్స్క్రైబ్ చేయండి. అను మానస మేమైతే అన్ని అసలు ఇంటికి రాకపోయినా ఇంట్లో ఏమేమి చేస్తుందో అన్ని చాలా బాగా చూపిస్తుంది. మేమైతే చాలా ఇంప్రెస్ అవుతున్నాం. చూసిన వీడియో మళ్ళీ చూస్తున్నాం. మాతో పాటు మీరు కూడా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీతోనే అను మానస. చూసిన వీడియోని మళ్ళీ చూడాలంటే వేరే ఫోన్ లో చూడండి, అప్పుడు వ్యూస్ కూడా వస్తారు. మీతోనే అను మానస. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ టు మీతోనే అనుమానస యూట్యూబ్ ఛానల్. అలాగే మాధురి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఛానల్ పేరు చెప్పు. ఫ్రెండ్సీ ఛానల్ కూడా ఉంది. పేరు బాలకృష్ణ. ఓ మధు ఫ్రెండ్సీ బాలకృష్ణ. అలాగే మా అందరు యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ సపోర్ట్ చేయండి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ మీకోసం మంచి వీడియోస్ తీస్తాను. మీకోసమే వీడియో మొత్తం కష్టపడి తీసాను. చాలా కష్టమైన పని నిజంగా. ఏంటంటే కొన్ని మన ఇష్టాలను కూడా పక్కన పెట్టి వీడియో తీసి మనం చేయాల్సి వస్తుంది ఇంతలా. ఎందుకంటే మన వ్యూయర్స్ అందరికీ కూడా చూపించాలి అన్నది. ఎంతవరకు అవగాహన అంతవరకు చూపించగలిగాం. కొన్ని దగ్గర ఫోన్ అలో లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. బాయ్.